నిజమారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్ మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాకీ ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ సోడా. అరే మందాకి సోడా మిగిలిచినావేంట్రా? నువ్వు పొరపాటున సోడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే ఇదిగో నువ్వు కలిపిన వాటర్. చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్న మామూలు కాదన్న, హంసలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. క్యా భాయ్ కైసే హో? నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను భాయ్. డేవిడ్ నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ భాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈరోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా, ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసిండే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నమస్తే సార్. గోల్డ్ చైన్ కావాలా, బ్రాస్లెట్ కావాలా? మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డు ఇస్తామండి. అరే కించ్ కార్డ్ నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్టీ వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జర సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్కి మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్ వీడిని హోంగార్డ్ గా చూసాను బాయ్. సార్ ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మస్తాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే. బయటకు వచ్చాయి. రై ఎవడ్రా నువ్వు? నీ మర్డర్ కి ఈవెంట్ మేనేజర్ బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. వాడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాది అక్కడ? ప్యాలెస్ లో. బాయ్ వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది.
ఏసీ బాయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసీ బాయ్, వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడా? టోనీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు? Who sent him there? Bloody I heard silence. టోనీని పంపించింది నేనే పాప. ఎందుకు రావాడిని పంపావు? ఆ అండర్ కవర్ కాప్ ని చంపడానికి వెళ్ళాడు. దానికి భాయ్ వెళ్ళాడు కదా. ఏంటి భాయి సెకండ్కి ఒకసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వు వాడిని పొగడ్డానికి మేం వినడానికి పుట్టామనిపిస్తాం. ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే బతకడం కష్టం పాప. అందుకే భాయ్ కంటే ముందు ఆ అండర్ కవర్ కాప్ ని చంపి నీతో సభాష్ అనిపించుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి చనిపోయాడా? సెల్ఫ్ డెసిషన్. పందెం కోడికి కత్తి కట్టేది దాని మీద ప్రేమతో కాదురా. అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది. అదే కత్తి కుచ్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది. ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా. మీరు నా బ్లడ్ రా. అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా? ఎప్పటికైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసేది మీరేరా, ఆ భాయ్ కాదు. అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా? సారీ పాపా. సారీ. ఇన్ని రోజులు నీకు ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్? చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను. చిన్నప్పుడే దూరం అయ్యా. అర్జున్ బ్యాటింగ్ బాలే చేస్తున్నాడు, మరి బౌలింగ్ చెత్తగేస్తున్నాడు. ఎవడ్రా మా తమ్ముడిని కొట్టింది? అంకిరెడ్డి. గేమ్ లో గేమ్స్ ఏంట్రా? ఇంకొకసారి మా తమ్ముడి జోలికి వస్తే నీ అంతు చూస్తారా బండనాయలా. మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలున్నట్టు మా పెద్దవాళ్ల మధ్య మర్చిపోలేని బాగా ఉంది. ముందు నేను చెప్పేది రండ్రా. జాతర ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం. పండ్రి. ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తుంటే ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి.
ఏం ఛాన్స్ లేదు. జరుగు, నేను వెళ్తా. జరుగు. ఇక్కడే పడి ఉండరా. ఆడి ప్రాణం పోయిందిరా. రాఘవ, నీ వాళ్ళు చచ్చిపోయాడు రా. చంపింది నాన్న కాదు బాబాయ్, నేనే చంపాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, నేను తప్పు చేసినా కూడా తెలియక చేశానంటారు, కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరుగు పోతుంది బాబాయ్. ఊరి వాళ్ళ ముందు నాన్న తలదించుకోకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బాబాయ్. నేను ఇవ్వనురా. నా మీద ఒట్టు బాబాయ్. వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను. కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓబులేసు, ఈ చుట్టాలే లోపి కట్టెగాలాలే. అది పొరపాటున జరిగింది, వదిలేయండి. ఈ రోజు మనం ఇన్ని కావాలని చంపుతున్నావురా. పొరపాటు కదా చంపేది. ఇంకా చూస్తారేందిరా? ఏంట్రా ఇది? రే రే రే, ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నాను. నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వచ్చావంటరా. అది కాదు నాన్న. రాఘవ, వాడు ఇలాంటి వాడు నా ఇంటికే కాదు, ఈ ఊళ్ళో కూడా అడుగుపెట్టే అర్హత లేదు. వాడు నీ కొడుకురా? కాదు, ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు. నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు. ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు. నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని చూశాను గాని నాన్న కోసం జైలుకి వెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్. ఇన్నేళ్లలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్? ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయా. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. పెయిన్ గా ఉందా? ఇది కాదురా పెయిన్. మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రా వాడిని వేసేద్దాం. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాడిని కాదు, జేమ్స్ తమ్ముడిని. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్లోనే ఉంటాడు. డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ని చంపిగాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు. తమ్ముడిని కాపాడుకోవాలంటే డేవిడ్ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. బాయ్, అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్. మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు, కానీ ఆ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలీదు. అతను ఎవరో కాదు, మిస్టర్ అర్జున్. ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది.
సొసైటీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్లో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. సార్ వన్ క్వశ్చన్. మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాను. అదేంటి సార్? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. సార్ మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారని మీ పెన్ టాక్ వినిపిస్తుంది, దీనిపై మీ కామెంట్? సారీ, నో మోర్ క్వశ్చన్స్. వీడు మూడు చూస్తే బాగుంది పాపం. టైం ఇవన్నీ ఎవరి కదా? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు బావా. గెస్ట్లా? ఎస్. నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ డేవిడ్. ఎప్పుడు వచ్చావు? డేవిడ్, మన టోనీ బాబు చనిపోయాడని తెలిసి 3 రోజులుగా నిద్రపోలేదు తెలుసా? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. బైక్ ముందు పెడితే చాలు కామెంటేటర్లా ఓ రెచ్చిపోతాం. ఇప్పుడు చూడు పూల తీరింది. అమ్మ తోడు డేవిడ్, నాకు రెండంటే రెండే భయం. ఒకటి మీడియా, 2 మాఫియా. దాని ముందు నిజాలు చెప్పలేను, మీ ముందు అబద్ధాలు చెప్పలేను. మాఫియా మీడియా అంటే భయపడతావు, డేవిడ్ అంటే భయం లేదా? ఇతను నన్ను పక్కదారి పట్టిస్తున్నాడు డేవిడ్. పాండే, నీ దొంగ ఏడుపులు తెలుసు, నువ్వు తీయించిన కడుపులు తెలుసు. నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను. విత్ ప్లెజర్ డేవిడ్. అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్, మీకు కావాలంటే 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను. అవును, కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు. ఏ పాండే, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ. నా వైఫ్ రా, నా వైఫ్ మీద చేస్తావు ఏంటి? చేయి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? బాబీజీ, నేనేమైనా చేసినా? బాబీజీ స్వీట్ బాబీజీ. బాబీజీ నమస్తే. చెక్. బాబీజీ లోపల తీసుకెళ్ళండి రా. బాబీజీ, మంచి చాయ్ పెట్టవా? షుగర్లెస్. డేవిడ్, మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచల్ కూడా జైల్లో రూమ్ వేస్తారు. జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. డేవిడ్ ప్లీజ్, అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. ఏ పాండే, ఇదేంటో తెలుసా? హాంకాంగ్ లో నీ డట్టి పిక్చర్. బావా, నువ్వు పిక్చర్ లో యాక్ట్ చేసావా? చెప్పుడే షూటింగ్ వచ్చామని కదా. టెలిఫిలిం కాదు బే, మీ బావ నటించిన గలీజ్ ఫిలిం. స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ కదా, కలెక్షన్స్ అదిరిపోతాయి. సార్, నైజాం రేట్స్ నాకు ఇప్పించండి సార్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని తెర మీదకి తెచ్చి నేను కన్నుమరుగు చేయకండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి. ఫుల్ సెక్యూరిటీ నేను. కనీసం మా సాటిలైట్ రైట్స్ ఇప్పిస్తే. రైట్స్ నేను ఇప్పిస్తాను, రావే. హలో, నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్ గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్ తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి. నాలాంటి మంచమై దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 days నుంచి చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించవు. మైండ్ ఇట్. అయిపోయావన్నయ్య. ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించలేదా? నా బ్యాడ్ లక్ రా. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు. నన్ను చూసి సంతోషపడడానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా. చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా? అమ్మని. ఏయ్ రాధిక, ఎక్స్క్యూజ్
ఇట్స్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కప్పుడు ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే కోర్తని. ఏ యాంగిల్లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదు నిన్నెలా ఓకే చేస్తాడే? ఏం మాట్లాడుతున్నారు? రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో తన్నుకు పోవాలని చూసావు అనుకో, నీ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ యాడ్ లో అనుష్క లాగా ఈయన పళ్ళికలించి హక్ చేసుకున్నావుగా, ఆ కట్అవుట్ రైట్స్ అన్ని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య సారీ బంగారం, సారీ. సిస్టర్ అని తెలియక సిస్టమ్ పగలగొట్టాం. ఇక్కడి నుంచి మన రిలేటివ్స్ రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే బాయ్.